గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతావా? తాగి ఆట నడుపుతున్న వ్యక్తిపై మంత్రి సవితమ్మ ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ మానవత్వం చూపడంలో మాత్రమే కాకుండా తప్పు చేసిన వారిని శుతిమెత్తంగా హెచ్చరించడంలోనూ వెనుకాడరు. ఈ నేపథ్యంలో తాగి ప్రయాణికులతో కూడిన ఆటను ఇష్టారాజ్యంగా నడుపుతున్న వ్యక్తిని మందలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు. ఈ తరుణంలో తనకెందుకు లేని నిర్లక్ష్యం చూపకుండా ఓ ప్రజా ప్రతినిధిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి ఆటో నడుపుతున్న మందుబాబుపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సవితను స్థానికులు కొనియాడారు. వివరాల్లోకి వెళితే అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పెనుగొండకు మంత్రి సవిత తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో పెనుగొండ పట్టణంలోకి మంత్రి కాన్వాయ్ ప్రవేశించిన సమయంలో ఓ ఆటో డ్రైవరు ఇష్టారాజ్యంగా వాహనం నడుపుతూ కాన్వాయ్కు కూడా పదే అడ్డంగా వస్తుండడంతో అనుమానంతో మంత్రి సవిత ఆటోను ఆపి మద్యమైకంలో ఉన్న డ్రైవర్ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాగి ఆటో నడపడం వల్ల నీతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై వెళ్లే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని అంటూ డ్రైవర్పై మండిపడ్డారు. తదనంతరం పెనుగొండ పట్టణ ఎస్ఐ వెంకటేశ్వర్లను పిలిచి తాగి వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. తదుపరిగా మంత్రి ఆదేశాలతో ఆటోతో పాటు మందుబాబును ఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు? ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను. రేపొద్దు జరగడం జరిగితే ప్యాసింజర్ లో నువ్వు తాగి బండి తోలితే టేక్ ఇమిడియట్ యాక్షన్. ఏంటయ్యా తాగి నువ్వు బండి తోలి తాగి బండి తోలి నీ జీవితం కాదు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు జీవితం అంతమందితో నువ్వు తాగి తోలేది మధ్యలో మాకు పరిస్థితి అయ్యేది. తాగి బండి తోలితే ఆ పక్క జనాలకు ఏం చేయాలి చెప్పాలి. ప్యాసింజర్లు ఏం కావాలా? తాగి